ప్రజాశక్తిలో ఈరోజు ఆర్టికల్ వెంకటేశ్వరరావు గారు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. కాలగర్భంలో ఒక విద్య సంవత్సరం కరిగిపోయింది. ఒక తరం పిల్లలు సుమారు 4.5 లక్షల మంది ప్రాథమిక సెకండరీ స్థాయి పాఠశాల నుంచి బయటకు వెళ్ళిపోయారు. కాలగర్భంలో ఒక విద్యా సంవత్సరం కరిగిపోయింది. ఒక తరం పిల్లలు సుమారు 4.5 లక్షల మంది ప్రాథమిక సెకండరీ స్థాయి పాఠశాల నుంచి బయటికి వెళ్ళిపోయారు. వారి రేపటి పౌరులుగా తయారవుతారు. మనం నేర్పిన నడవడిక, మనం తీర్చిదిద్దిన అక్షరాలు వారి జీవిత గమ్యానికి పాటలు వేసుకుంటూ ముందుకు సాగుతారు. కొద్దిమంది మనం నేర్పిన అంశాలను మననం చేసుకుంటూ సమాజంలో ఉన్న మంచిని స్వీకరించి ముందుకు పోతూ ఉంటారు. కొద్దిమంది మనం చెప్పిన అంశాల కంటే సమాజంలో ప్రతిబింబించే అంశాల పట్ల ఆకర్షితులై కొంత చెడు మార్గం పడతారు. పిల్లలు ఎలా ఎదిగినా ఫలితాలు ఉపాధ్యాయులకు ఆ బడికి చెందేలా మాట్లాడతారు. అది సహజం. అవలక్షణాలను పక్కన పెట్టి సమాజ అభివృద్ధికి ఉపయోగపడే లక్షణాలని పిల్లలు పుచ్చుకునేలా పునాది వేయవలసింది ప్రభుత్వ బడిలోనే. మరో విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. గత అనుభవాలను మనం చేసుకుంటూ ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడి పట్ల సమాజానికి నమ్మకం కలిగినట్టు బోధన చేద్దాం. ప్రభుత్వ బడి బతకడం అంటే సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం బతకడం. ప్రభుత్వ బడిని కాపాడుకోవడం అంటే భిన్నత్వం, ఏకత్వం ఉన్న భారతదేశాన్ని కాపాడుకోవడం. ఎంతో విశాలమైన లక్ష్యం కలిగిన ప్రభుత్వ బడికి తీరాలి. ప్రభుత్వ బడి బతికి తీరాలి. అందుకు ఉపాధ్యాయులే నడుం బిగించాలి. 19,000 బేసిక్ ప్రైమరీ పాఠశాలలు, 5,000 ఫౌండేషన్ స్కూళ్ళు, 9,620 మోడల్ ప్రైమరీ పాఠశాలలు, ఇవి కాకుండా యూపీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు అన్నిటిలోని 31 లక్షల మంది విద్యార్థులు గత సంవత్సరం ఉన్నారు. మరి విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే నమోదు పెరుగుతుందని ఒక ఆశాజనక వాతావరణం ఉంది. చూద్దాం. ఇప్పటికీ ఇంకా ప్రభుత్వ బడి పట్ల నమ్మకం కలిగిన తల్లిదండ్రులు ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులు 4 అక్షరాలు, నైతిక విలువలు నేర్పే బాధ్యతను ఉపాధ్యాయులుగా మనం తీసుకోవాల్సిందే. ఆటంకాలు ఎన్ని వచ్చినా ప్రభుత్వ బోధనేతర కార్యక్రమాల చుట్టూ ఉపాధ్యాయులను తిప్పినా అవసరమైతే వాటి కోసం పోరాటం చేస్తూనే పిల్లలకు తగు న్యాయం చేయడం మన బాధ్యత. వారికి సామాజిక న్యాయం పట్ల, ఈ రాజ్యాంగం పట్ల, ఈ ప్రజాస్వామ్యం పట్ల, లౌకికవాదం పట్ల ఒక సమగ్ర దృక్పథాన్ని ఏర్పడించే బాధ్యత ఉపాధ్యాయులుగా మనం తీసుకోవాలి. ప్రశ్నించే తరాన్ని, ప్రశ్నించే యువతని, ప్రశ్నించే లక్షణాలని సజీవంగా నిలబెట్టే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. భౌతికవాదులుగా విద్యార్థులకు చుట్టూ ఉన్న ప్రకృతిని, సమాజాన్ని పరిశీలించే దృక్పథం నేర్పాలి. ఇప్పటి వరకు ఆచరణలో శాస్త్రీయంగా నిరూపించబడిన వాదం భౌతికవాదమే. భౌతికవాద పద్ధతుల చుట్టూ జరుగుతున్న పరిణామాల్ని, పరిస్థితుల్ని పిల్లలకు నేర్పాలి. భౌతికవాద ఆలోచన కలిగిన వాళ్ళని సమాజంలో తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలి. ప్రతి అంశానికి హేతు ఉంటుందని, ఆ హేతువును విశ్లేషణ, పరిశోధన చేయటం ద్వారా వాస్తవాలు తెలుస్తాయని, అలా చేయకపోతే అదొక నమ్మకంగా భవిష్యత్తులో మూఢనమ్మకాలుగా మారుతాయని పిల్లలకు అర్థమయ్యేలా నిత్య జీవిత సైన్స్ బోధించాలి. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే మార్గంలోకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం ఏర్పడతాయని, అవి గ్రహణాలు కాదని, ఆ సందర్భంలో ప్రత్యేక కిరణాలు ఏమీ వెలువడవని శాస్త్రీయంగా పిల్లలకు బోధించాలి. ప్రభుత్వం వైపు నుంచి పిల్లలకు బోధన చేసే ఉపాధ్యాయులకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఏర్పరచాలి. ఒత్తిడి లేకుండా ఉపాధ్యాయులు బడిలో పిల్లలకు బోధన మాత్రమే చేసే ఓ విధంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా ఉపాధ్యాయుల వైపు నుంచి బలహీనత కనిపిస్తే దాన్ని సరిచేసే పద్ధతులు, పర్యవేక్షణ ఉండేలా చూడాలి. దండించడం, శిక్షించడం వల్ల పిల్లలకు బోధనకు ఇబ్బంది ఏర్పడుతుంది తప్ప ఒరిగేదేం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలతో పోల్చడం, ర్యాంకులు, 100% పాస్ లాంటి టార్గెట్లు పెట్టడం వల్ల పిల్లల్లో నాణ్యత, సృజనాత్మకత దెబ్బతింటుంది. బట్టియ పద్ధతి వలన సృజనాత్మకతగా ఆలోచించడం మరిచి భవిష్యత్తు అంతా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడటం తప్ప తనంతట తాను బతకటం అలవాటు లేని పరిస్థితిలోకి నెట్టేయబడతారు. పిల్లల కేంద్రంగా రేపటి పౌరులు, సమాజ నిర్దేశకులుగా పిల్లలకు చదువు చెబుతున్నామనే భావన ఉపాధ్యాయులకు ఉండాలి. సమాజం పట్ల బాధ్యతగా మెలిగే పౌరులను తయారు చేయాలి. అందుకోసమే మనల్ని సమాజం
నియమించుకుంది. అందుకోసమే మనకు కొద్ది మొత్తాన్ని ఇస్తున్న ఆలోచన ఉపాధ్యాయులకు ఉండాలి. ప్రకృతికి మనిషికి ఉన్న అనుబంధాన్ని నిరంతరం నిలుపుతూ రెక్కలు రాని చిన్నారికి పక్షి గూటిలో తల్లి రక్షణ కల్పించినట్టే బడిలో పిల్లలకు రక్షణ పక్షుల ఉపాధ్యాయులు మారాలి. పాఠ్య పుస్తకాల్లో అక్షరాలు, పదాలు, వాక్యాలు, కూర్పులు వరకు నేర్పడమే చదువు కాదు, అది ఒక భాగం మాత్రమే. సమాజాన్ని చదవడం ఎలాగో, సమాజంలో నిజాయితీగా ఎదగడం ఎలాగో కూడా నేర్పాలి. చెప్పింది చూసింది నమ్మడం కాదు, నిరూపించిన దాన్ని ఆచరణలో నీకు తెలిసిన దాన్ని నమ్మాలని జ్ఞానాన్ని విద్యార్థులకు ఇవ్వాలి. నిరంతర శ్రమ, కృషి, పట్టుదలతో అనుకున్న లక్ష్యాలని, గమ్యాన్ని చేరవచ్చని సత్యాన్ని చెప్పాలి. సత్యం నిజం నిష్ఠూరంగా ఆశింపించిన ఆ నిజం చెప్పేవాళ్ళు చనిపోయినా సమాజంలో సజీవిగానే బతికి ఉంటారని, అలా ఉన్న నాయకుల జీవిత చరిత్రలు వెతికి చదివి పిల్లలకి స్ఫూర్తినివ్వాలి. భవిష్యత్తులో అలాంటి నాయకులు తయారయ్యేలా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలి. విద్యార్థులకు చిన్ననాడే కాలం విలువ చెప్పాలి. చెమట చుక్కతనం గొప్పతనం చెప్పాలి. వస్తు విలువలకు చెమట చుక్కకు మధ్య సంబంధాలను చెప్పాలి. మనిషికి జంతువుకు తేడా బోధించాలి. అందరితో కలిసి ఉండటం, అందరి క్షేమంలో తన క్షేమాన్ని చూసుకోవడం మానవత్వపు లక్షణమని వివరించాలి. ఇవన్నీ పాఠ్యాంశాల్లో భాగంగా బోధించి తన కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులు తయారు చేయాలి. కులం, మతం పేరుతో విభజన చేస్తూ ఈ పండుగ నీది, ఆ పండుగ నాది అని కాకుండా పండుగ ఏదైనా ఊరంతా చేరి ఒకరికి ఒకరు సహాయపడుతూ శ్రామిక సౌందర్యానికి పట్టం కట్టి నాటి గ్రామ సీమల గురించి చెప్పాలి. ప్రభుత్వ బడి బతకాలంటే అవరోధాలను అధిగమించి సమాజ సహకారంతో పిల్లలకు 4 అక్షరాలు నైతిక విలువలు నేర్పుతూ భవిష్యత్తు తరాన్ని తయారు చేసే కర్మాగారంగా బడికి మార్చాలి. వ్యాసకర్త యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు.